అది ఆసియాలోనే అతిపెద్ద ఫ్యాక్టరీ. ఒకప్పుడు ఆ ప్రాంత ప్రజలకు అదొక కల్పతరువు. కానీ గత పాలకుల పట్టింపు లేని తనంతో అప్పటి యాజమాన్యం లే ఆఫ్ ప్రకటించి ఫ్యాక్టరీని మూసివేసింది. దీంతో కార్మికులు రోడ్డున పడ్డారు. అయితే తాము అధికారంలోకి వచ్చాక నిజాం షుగర్ ఫ్యాక్టరీని 100 రోజుల్లో ప్రభుత్వ పరం చేస్తామని గత పాలకులు ఇచ్చిన హామీ నేటికి అమలుకు నోచుకోలేదు. దీంతో కార్మికులు ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. యాజమాన్యం ఫ్యాక్టరీకి లే ఆఫ్ ప్రకటించి 9 ఏళ్లు పూర్తవుతుండగా రాజకీయ నాయకులకు మాత్రం షుగర్ ఫ్యాక్టరీ ప్రచార అస్త్రంగా మిగిలిపోయింది. ఆసియా ఖండానికే తలమానికంగా నిలిచిన బోధన్ నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ లే ఆఫ్ ప్రకటించి 9 ఏళ్లవుతుంది. చెరుకు రైతులకు తీపిడి పంచిన చక్కెర కర్మాగారం నేడు రైతుల జీవితాల్లో చేదును నింపుతుంది. ఫ్యాక్టరీకి పూర్వవైభవం తెస్తామని, ప్రభుత్వపరం చేస్తామని చెప్పిన పాలకులు నిజాం షుగర్ను పట్టించుకునే పరిస్థితి నెలకొంది. అయితే నిజాం నవాబుల కాలంలో పురుడు పోసుకున్న ఫ్యాక్టరీ 3 యూనిట్లుగా విస్తరించింది. జిల్లాలో బోధన్లోని శక్కర్ నగర్ ఫ్యాక్టరీ మొదటిది కాగా దీనికి అనుబంధంగా మెదక్, మెట్టిపల్లి ఫ్యాక్టరీలు అనుబంధ యూనిట్లు ఏర్పాటు చేశారు. వేలాది మంది కార్మికులు, లక్షలాది మంది రైతుల జీవితాల్లో వెలుగులు నింపిన కర్మాగారం నేడు చీకట్లు అలుముకుంది. నిజాం షుగర్స్ దుస్థితికి ప్రైవేటీకరణకు గత ప్రభుత్వాలే కారణమని, బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే పూర్వవైభవం వస్తుందని గత ఎన్నికల సమయంలో పాలకులు పదే పదే చెబుతూ వచ్చారు. 2014 నుండి ఎన్నికలలో నిజామాబాద్ జిల్లాలో మరీ ముఖ్యంగా బోధన్ నియోజకవర్గంలో నిజాం షుగర్ వ్యవహారం ఎన్నికల ప్రచార అస్త్రంగా సాగింది. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల రాజకీయాన్ని నిజాం షుగర్స్ చుట్టే తిప్పాయి. నా పేరు ఉపేందర్, బోధన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీ యూనిట్ చెందిన కార్మికుడిని. అలాగే నేను మజ్దూర్ సభ యూనియన్ జనరల్ సెక్రటరీని కూడా. అలాగే ఇప్పుడు ఏదైతే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ పునరుద్ధరణ కమిటీ వేసి కూడా దాదాపు సంవత్సరం కావస్తుంది. ఆ నివేదిక మా కార్మికులకు కానీ, ఇటు వ్యవసాయ కుటుంబాలకు కానీ, బోధన ప్రజలకు కానీ తెలియదు. మాకు 9 సంవత్సరాల జీతాలు లేక మేము చాలా బాధపడుతున్నాము. దాదాపు 50 మంది చనిపోయారు, ఇంకో 50 మంది బెడ్ సిక్కున్నారు. మా ఆడపిల్ల పెళ్ళిళ్ళు అయిపోయినాయి, మా పిల్లల ఉన్నత చదువులు అయిపోయినాయి. మేము ఎట్లా బతకాలా? గవర్నమెంట్ కింద ఎందుకు చిత్తశుద్ధి లేదు ఈ ఫ్యాక్టరీ మీద? ఇది నిజాం స్థాపించిన 1937లో ఎస్టాబ్లిష్ చేసిన ఫ్యాక్టరీ. అయితే ఎవరు కూడా దీన్ని ఎవరు మూసేయలే. కానీ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక 10 నెలలు మూతపడ్డది. మీరన్నా దయచేసి దీన్ని రీఓపెన్ చేయండి. నిజాం దక్కన్ షుగర్స్ లో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం ఉంది. 51% వాటాతో నిర్వహిస్తున్న ప్రైవేటు యాజమాన్యం 2015 డిసెంబర్ 23న అనూహ్య రీతిలో లే ఆఫ్ ప్రకటించింది. 49% ఉన్న సర్కారు ఈ నిర్ణయాన్ని అడ్డుకోవడానికి కనీసం ప్రయత్నం కూడా చేయలేదు. కార్మికులు, చెరుకు రైతుల నుంచి వ్యతిరేకత రావడంతో సహకార రంగం పేరుతో మెలుగబెట్టారు. మూలధనంగా 250 కోట్లు ఇవ్వడానికి సిద్ధమని, నిర్వహణను రైతులే చేపట్టాలని సూచించారు. ఇందుకోసం పొరుగు రాష్ట్రం మహారాష్ట్రలో అక్కడి రైతులు సహకార రంగంగా ఏర్పడి నడుపుతున్న ఫ్యాక్టరీలను చూపించడానికి తీసుకెళ్లారు. అయితే నిర్వహణ బాధ్యతలపై రైతులు కొంచెం కూడా ఆసక్తి చూపలేదు. బోధన్లో 1938లో స్థాపించిన నిజాం షుగర్స్ ఫస్ట్ యూనిట్ ఉమ్మడి రాష్ట్రంలో పెద్ద సంస్థగా ఎదిగింది. మెదక్, మెట్టుపల్లి, మిర్యాలగూడ, జహీరాబాద్, చాగల్లు, హిందూపురం, బొబ్బిలి, సీతారామనగర్లో యూనిట్లు పెట్టే స్థాయికి ఎదిగింది. రైతులపై ఆధారపడకుండా ఫ్యాక్టరీ ముడిసరికిన చెరుకు కోసం శక్కర్ నగర్ చుట్టూ 35 కిలోమీటర్ల పరిధిలో 16,000 ఎకరాల వ్యవసాయ భూమిని సంపాదించుకుంది. అయితే 1996 నుంచి యాజమాన్యం వ్యవసాయ భూములు అమ్మడం మొదలుపెట్టింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడేసరికే బోధన్, మెట్టుపల్లి, మెదక్ మిల్లులు మినహా ఇతర ఫ్యాక్టరీలను విక్రయించారు. మిగిలిన మిల్లులను తెలంగాణ రాష్ట్ర చారిత్రక సంపదగా పేర్కొన్న అప్పటి సీఎం కేసీఆర్ వాటిని కాపాడతామని ప్రకటన చేశారు. కానీ ఆయన హయాంలో అవి కూడా మూతపడ్డాయి. రేవంత్ రెడ్డి గారు మరి చొరవ చూపి ఈ నిజాం షుగర్ ఫ్యాక్టరీని మీరే నడిపించాలా, మరి ఇక్కడి నుంచి తరలిస్తే మాత్రం మేము అన్ని పక్షాలను కలుపుకొని తీవ్ర ఉద్యమం చేస్తామని ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇక్కడే నడిపించాలా. చరిత్రగల నిజాం షుగర్ తరలిపోతే బోధన కూడా ఆర్థికంగా చితికిపోయే పరిస్థితి ఉన్నది. మరి అన్ని వ్యాపారాలు కూడా మొత్తం మూసుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి తక్షణమే ఈ నిజాం షుగర్ తెరిపించినట్టయితే నూతనంగా 1000 మంది ఉద్యోగ కల్పన సాధ్యమైతే, అదేవిధంగా ఆర్థికంగా మరి ఎంతో బలంగా ఉంటుంది. మరి చిరు వ్యాపారులు కూడా బతికే పరిస్థితి. కాబట్టి తక్షణమే నిజాం షుగర్ ఫ్యాక్టరీని బోధనని నడిపించాలా. తరలిస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదని, అదేవిధంగా కోట్ల విలువ చేసే నిజాం షుగర్ ఫ్యాక్టరీ భూముల మీద మరి సుదర్శన్ రెడ్డి గారు కన్నేసినట్టు భావిస్తున్నాము. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే నిజాం షుగర్ పూర్వవైభవం రావడంతో ప్రభుత్వ పరం అవుతుందని, కార్మికులు, రైతుల కుటుంబాలకు న్యాయం జరుగుతుందని చెబుతూ వచ్చారు. గత ప్రభుత్వాలు, పాలకుల తప్పిదాలను నిజాం షుగర్స్ విషయంలో ఎత్తుచూపారు. కానీ 9 ఏళ్లు గడిచినప్పటికీ నిజాం షుగర్స్ విషయంలో ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. 9 ఏళ్ల కాలంగా లే ఆఫ్ కొనసాగుతూనే ఉంది. వేతనాలు లేక వేలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారు.
వందలాది కార్మిక కుటుంబాలు ఆకలితో అలమటిస్తున్నాయి. చెరుకు రైతులు ప్రత్యామ్నాయం లేక చెరుకు సాగుకు దూరమయ్యారు. కొద్దిమంది రైతులు చెరుకు సాగు చేసి మహారాష్ట్రతో పాటు కామారెడ్డి జిల్లాలోని పలు ప్రైవేటు చక్కెర ఫ్యాక్టరీలకు చెరుకును తరలిస్తున్నారు. అయితే 2015లో లేఆఫ్ ప్రకటనతో కర్మాగారం మూతపడడంతో కార్మికులు రోడ్డున పడ్డారు. ప్రైవేటు యాజమాన్యం లేఆఫ్ ప్రకటించి ఈ జనవరికి 9 ఏళ్లు పూర్తి కాగా అప్పటి నుంచి నేటి వరకు నిజాం షుగర్స్ కార్మికులకు వేతనాలు కరువయ్యాయి. కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. ఫ్యాక్టరీ మూతపడడంతో సుమారుగా 300 మంది పైనే కార్మికులు జీతాలు లేక రోడ్డున పడ్డారు. ఫ్యాక్టరీపై గత ప్రభుత్వాలు స్పందించకపోవడంతో అటు కార్మికులు రైతులు మండిపడుతున్నారు. మరోవైపు రైతులు చెరుకు పంట సాగుకు దూరమయ్యారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీలను రీఓపెన్ చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వ పట్టుదలతో ఉంది. అసెంబ్లీ ఎన్నికల టైంలో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చాక మంత్రి శ్రీధర్బాబు ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేయగా సభ్యులంతా కలిసి ఇప్పటికే ఫ్యాక్టరీలను విజిట్ చేసి రైతుల అభిప్రాయాలను సేకరించారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీలకు మదర్ యూనిట్ అయిన బోధన్ కర్మాగారాన్ని మరో చోటుకు షిఫ్ట్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం నిజాం షుగర్ ఫ్యాక్టరీలను రీఓపెన్ చేస్తుందని రైతులు, ఉద్యోగులు భావిస్తున్నారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీని 2025 డిసెంబర్లో రీఓపెన్ చేస్తామని సబ్ కమిటీ చైర్మన్ దుద్దిల శ్రీధర్బాబు ప్రకటించారు.